అయితే మీరు ఒక హిస్టరీ సృష్టించారని మీకు తెలుసా? ఏంటంటే 9 ఏళ్ల తర్వాత చిరంజీవి గారి కంబ్యాక్ ఫిలింకి మీరు డైరెక్టర్. అవునండి. ఫస్ట్ ప్రొడ్యూసర్ రామ్ చరణ్. అవును. కొన్నిదల ప్రొడక్షన్స్ అది ఫస్ట్ డెబ్యూ. సురేఖ గారు డెబ్యూ. అండ్ విలన్ డెబ్యూ. అవునా? తరుణ్ అరోరాని తీసుకొచ్చారు మీరు. సో ఆల్ డెబ్యూస్ అనమాట. కంబ్యాక్ ఫిలింకి ఇట్స్ లైక్ హిస్టారికల్. అంటే అవునా? నాకు కొనిదెల ప్రొడక్షన్స్ అంటే అదే అన్నయ్య గారు అంటే మా సొంత దీనిలాగా నాకు ఒక ఆనందం ఏంటంటే నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ బ్యానర్స్ అన్నీ అద్భుతంగా వెలుగుతున్నాయి. అవునా? ఇప్పుడు దిల్ రాజు గారి బ్యానర్ నేను ఫస్ట్ ఓపెనింగ్ నేను చేసింది. అలాగే మా బుజ్జిది నల్మలపు బుజ్జి లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ అది నేను ప్రారంభించింది. బ్రహ్మాండంగా జరుగుతున్నాయి సినిమాలు అన్నీ. హ్యాపీ. అలాగే గోల్డెన్ హ్యాండ్ అంటే ఈ చరణ్కి నాది గోల్డెన్ హ్యాండ్ అని అలా అని కాదు, మంచి నాకు నేను కోరుకుంటా, నాకు నా ప్రొడ్యూసర్స్ బాగుండాలని నేను కోరుకుంటా, బాగా డబ్బు మిగలాలని. ఈ చరణ్కి ఈ బ్యానర్ మీద తనకు ఒక ఐడియా ఉంది, అది కాకపోతే తనకు తీరిక లేదు. అంటే చిన్న సినిమాలు ఉంటాయి కదండి, అంటే 5 crore బడ్జెట్ 7 crore బడ్జెట్ కొత్త వాళ్ళతోనూ ఇలా చెయ్యాలి ఈ బ్యానర్లో అనేది తనకు ఒక ఐడియా ఉంది. కాకపోతే తన స్క్రిప్టు తన సినిమాలు దీంతో బిజీగా ఉంటున్నాడు. అది ఎవరన్నా అపాయింట్ చేయమని చెప్పాలి స్క్రిప్ట్స్ వినడానికో దేనికో. అవునా? అంటే తనకైతే బాగుంది చెయ్యాలని, మన బ్యానర్ మీద మన ప్లాట్ఫామ్ మీద ఎక్కువ మంది చేయాలని. మేబీ 1-2 yearsలో చేస్తాడేమో, అప్పుడు ఈ బ్యానర్కి ఇంకా మంచి పేరు వస్తుంది. సో కానీ మీకు ఎట్లా అనిపిస్తుందండి, సురేఖ గారు ఫస్ట్ టైం చిరంజీవి గారు 150th ఫిలింకి ఆవిడ ప్రొడ్యూసర్గా ఉంటున్నారు. యూ మస్ట్ బి ఫీలింగ్ గుడ్ యాజ్ అ డైరెక్టర్. నాకు వదిన గారు ఠాగూరు జరుగుతున్నప్పుడు, అంటే సదాస్ దేవతలు అంటారు కదా, అది నమ్ముతూ నమ్మకాన్ని పక్కన పెట్టండి, ఎప్పటి నుంచో వదిన గారికి అన్నయ్యతో సినిమా చేయాలని ఉండింది. అన్నయ్య అన్నారు ఒకసారి, వినయ్ వదినకి ఒక సినిమా చేయాలి, నేను చేయాలి, మా కళ్యాణ్ కూడా చేయాలి, ఇద్దరం కలిసి చేసే కథలేమో దొరకవు, నేను సినిమా చేయాలి, అది నువ్వు చేయాలి అని అన్నారు. అలాగే అన్నయ్య అన్న. ఇప్పుడు ఇది ఠాగూర్ జరిగినప్పుడు 2003 అంటే ఆల్మోస్ట్ 13 ఏళ్ళు అయిపోయింది. అది అలా తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి అటు తిరిగి అటు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అప్పుడు మాటలు గుర్తొచ్చినాయి. ఇది మనం కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం, నువ్వు చేయాలి అన్నప్పుడు అన్న మీరు అప్పుడు అన్నారు గుర్తుందా, ఎక్కడో ఇది అని అనిపించింది. మంచిది. సబ్స్క్రైబ్ iDream.